So we can leave, sir. Please Let's come. go. ఏంటయ్యా ఇది బీమా పురుగులా? ఇష్టమైతే తీసుకెళ్ళాలి లేదా పోండి. నువ్వేంటయ్యా మధ్యలో? పురుగుల బియ్యం అమ్ముతావరా? కనెక్షన్ కట్. చెప్పయ్యా. పోలీసులు రైడింగ్కి వచ్చారు సార్. సరే వాళ్ళకి పోనీ. సార్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. హలో. మిమ్మల్ని ఎవరు రైడ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు? హోమ్ మినిస్టర్ గారు సార్. ఆ హోమ్ కి మా డిపార్ట్మెంట్ తో పనేంటి? అనవసరంగా మా సివిల్ సప్లైస్ జోలికి వస్తే మర్యాద దక్కదని చెప్పండి. ఎస్ సార్. ఆ పోలీసులకు ఏదో ఒకటి చెప్పి పంపించవయ్యా. ఇమ్మీడియట్ గా స్టాక్ అంతా ఖాళీ చేయిస్తాను. సరే, నేను ట్రై చేస్తా. ప్లీజ్, మీరందరూ ఈ గోడౌన్స్ లో పనిచేస్తూ దీని మీదే ఆధారపడున్నారని నాకు తెలుసు. కానీ లోపల చాలా తప్పులు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేయక తప్పదు. మీకు కావాల్సిందేమిటో మీకు రావాల్సిందేమిటో మేం చూసుకుంటాం. దయచేసి దారివ్వండి. తప్పుకోండి. తప్పకండి, తప్పకండి. కమాన్, రికార్డ్ ఎవ్రీథింగ్. చూడండి, స్టేట్ మొత్తం రేషన్ షాపులకు సప్లై చేస్తామని ఎఫ్సిఐ దగ్గర కోట్ల రూపాయల కాంట్రాక్టులు కొట్టేయటం, అందులో కనీసం 10% కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసి రకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేస్తారు. నైఫ్, పసిపిల్లలు తాగే పాల పౌడర్లో కలపడానికి పిండి. సార్ ఇది చూడండి. వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్. పంచదారలో కలపడానికి బొంబాయి రవ్వ. టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు. పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఒక్కటిని వదిలిపెట్టడం లేదు. సీజ్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. ఏ హోమ్ మినిస్టర్ చేయని పని మీరు చేస్తున్నారు? అంటే పబ్లిసిటీ కోసమా? కాదు, మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడిచేయడమే మా డ్యూటీ. మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా? ఆపిస్తాను. వాళ్ళు ఆపేంత వరకు నేను మీ ఆపను. డిపార్ట్మెంట్ ని వదిలి పక్క డిపార్ట్మెంట్ మీద పట్టడం కరెక్టే అంటారా? లుక్, సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ ఉంది. దోపిడీ, మర్డర్, మానభంగం వీటికన్నా 1000 రెట్లు ఎక్కువ ఈ కల్తీ. పసిపిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి తినడం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం అక్కడ కూడా కల్తీ. ఇలా ప్రతి నిత్యావసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడెవ్వడైనా సరే ఐ డోంట్ స్పేర్. అంటే ఈ కల్తీ కారణం వీళ్ళేనంటారా? డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలను మీకు తెలీదా? వాళ్ళ జోలికి వెళ్లే ధైర్యం లేక వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? డిఎన్కే కాదు, వాడు అబ్బైనా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం, అధికార బలం, ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్. ఇది డిఎన్కేకి మీరు ఇచ్చే వార్నింగ్? ఇట్స్ నాట్ మై వార్నింగ్, ఇట్స్ మై ఆర్డర్. నా కొడకల్లారా, ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్కడికి 15 ఏళ్ల రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల రౌడీ చరిత్ర ఉంది. బయటికి వెళ్తే ఎమ్మెల్యేలు, మినిస్టర్లని బిల్డప్లు. ఎక్కడో బార్డర్ నుంచి వచ్చి ఎడం చేతిలోకి సీఎం ని, కుడి చేతిలోకి రాష్ట్రాన్ని తీసుకొని మనందరినీ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. చూస్తూ దద్దమ్మల్లా కూర్చుంటారా? పిడికెల పెంట లైన్ లో ఉన్నాను. మీరు రాజీనామా చేయండి. గవర్నమెంట్ ఎలా రాజీనామానా? నేను ఇంకా కలెక్షన్ మొదలట్లేదు. కలెక్షన్ ఏంట్రా? ఇప్పటి వరకు మీరందరూ జనాల దగ్గర దోచుకొని నా దగ్గర దాచుకున్న కోట్ల డబ్బు వాడు దోచుకుపోయాడు. అంటే మా డబ్బంతా పోయిందా? లేకపోతే నాదిపోతుందా? పోయి ఈ గోకుడేదో ఆ సీఎం ని గోకు. బంగారాల గంగరాజు, ఒకే మాట చెప్తున్నాను. ఉంటే వాడైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. ఎవరి కావాలో తెలుసుకో. ఏంటి, హోమ్ లేకుండానే క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టున్నారు?
ఇది కేబినెట్ మీటింగ్ కాదు, పంపనంటుపోయే మీటింగ్. రాజీనామా చేస్తానని నన్ను కోతులు ఆడించావు. ఇప్పుడు ప్రతివాడు రాజీనామా చేస్తానంటున్నాడు. నా ఈ సీఎం పదవి 3 నెలల ముచ్చట అయిపోయింది. ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మీరే తెలుసుకోండి. సార్ నేను చెప్పేది వినండి. నీకు నమస్కారం పెడతాను, నన్ను వదలవయ్యా బాబు. అది కాదు సీఎం గారు, నా మాట వినండి. నువ్వు మిలిటరీ నుంచి వస్తే పెద్ద పుడికి అనుకుంటున్నావా? నేను ఫ్యాక్షనిస్ట్ ని, శవాల పైన నడిచొచ్చిన వాడిని, తల పేలిపోద్ది. షూట్ షూట్ మీ, కమ్ ఆన్ షూట్ మీ, షూట్ మీ ఐ సే. నువ్వు చేస్తాను అని బెదిరిస్తావు, కానీ నేను చేసి చూపించా. శవాల మీద నడిచి రావడం పెద్ద క్వాలిఫికేషన్ రా. నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు. మొన్న గుండా యాక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడివి నువ్వేరా. నీలాంటి విధవల్ని అరెస్ట్ చేయడం మొదలు పెడితే సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగాను. రాయ్, నువ్వు చెయ్యని స్కాములున్నాయా? బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు? ఎంతమందిని రోడ్డు పాలు చేశావు? ఎంతమంది సూసైడ్లకి కారణమయ్యావో చెప్పరా, చెప్పు. రాయ్, నీ వయస్సుకి 15 ఏళ్ల పిల్ల మీద రేపట్టాం, సిగ్గులేదు? చూడండి రా, చూడండి ప్రతి ఒక్కరి నేర చరిత్ర. ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఏ జనం అయితే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొట్టట్టు కొడతారు. మీ భార్య బిడ్డలు థూ అని ఉమ్మేస్తారు. గతం గతః. ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నెక్స్ట్ 5 years పదవిలోకి ఎలా రావాలి, ఎవరిని కాకాపట్టాలి అని మీరు ఆలోచించే పొలిటీషియన్ కాదు నేను. ఉన్న ఈ 5 ఏళ్లు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి. ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో ఒక్కడు కూడా మిగలడు. దిస్ ఇస్ నాట్ మై వార్నింగ్, దిస్ ఇస్ మై ఆర్డర్. దూసుకువచ్చాడు, ధైర్యం గలవాడు, దూసుకువచ్చాడు, ప్రజలకు రక్షకుడు, పేద అన్నతడు, అంధకారము చీల్చేందుకు వచ్చాడు, కోట్ల సూర్యుళ్ళ కాపుతోనే వచ్చాడు, ఎముళ్ళాంటి నాయకులకు మొగుడైన మగాడు, రాజకీయ రంగానికి రారాజే అయ్యాడు. హోమ్ మినిస్టర్ సీఎం మీ చేతికి ఏమైంది సార్? అడిగారు. ఏం లేదమ్మాయి, సీఎం జిందాబాద్, హోమ్ మినిస్టర్ జిందాబాద్ అని ఎగిరి స్లోగన్స్ ఇచ్చాడు. పైన ఫ్యాన్ తగిలింది పాపం. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మీ అసమ్మతి ముసలో ఏమైంది? ఆ ముసలమ్మలొక్కాయ మాలో అట్టటి వాడికి తావులేదమ్మాయి. ఐకమత్యమే మహాబలం. అందుకే మేమంతా చాలా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నాం పాప. సీఎం మీ పార్టీలో అసమ్మతి రావడానికి కారణం మీరే అంటున్నారు. దానికి మీరే అంటారు. ఎస్, ఎదుటివాడి తప్పులు బయట పెడితే వచ్చేది అసమ్మతే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అసమ్మతని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించారు, అందలేదు. మీరేం చేసినా సమ్మతమే అని కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి. మీ చేతల్లాగే మీ మాటలు కూడా చాలా డైనమిక్ గా ఉన్నాయి. కానీ మీ ఇంట్లోనే తప్పు పెట్టుకుని బయట వాళ్ళ తప్పండా ఎంతవరకు కరెక్ట్? అంటే మీ ఫాదర్ మర్డర్ విషయం హైలైట్ చేసి మీరు ఎలక్షన్ లోనికి హోమ్ మినిస్టర్ అయ్యారు. స్టాప్ ఇట్. మీరు అనుకున్నట్లు అది నాటకం అయితే జనం ఓట్లు వేస్తారా? అలాగైతే మర్డర్ చేయించిన మీ ఫాదర్ కి శిక్ష పడకుండా ఇంకా ఎందుకు రక్షిస్తున్నారు? శిక్షించడానికి కేసు మా ఇంట్లో లేదు, కోర్టులో ఉంది. ఎనీహౌ డే ఆఫ్టర్ టుమారో ఇస్ ద జడ్జిమెంట్. అప్పుడు తప్పు చేసిన మా నాన్నకి తప్పకుండా శిక్ష పడుతుంది. వస్తాను. ఓకే. ఒకవేళ మీ ఫాదర్ నిరపరాధని ప్రూవ్ అయితే ఏం చేస్తారు సార్? మీరు రాజీనామా చేస్తారా? తప్పకుండా చేస్తా.